నమస్తే, నా పేరు భాస్కర్ గౌడ్, బీజేపీ జిల్లా స్పోక్స్ పర్సన్ని. నిన్న ఎగ్జిట్ పోల్ చూస్తుంటే ఇంతగా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఒకప్పుడు ఎగ్జిట్ పోల్ అంటే ఒక సిస్టమేటిక్గా సర్వే చేసి ఆ సర్వే ప్రకారం అనాలిసిస్ ఇచ్చేవాళ్ళు. ఈసారి ఆ ఎగ్జిట్ పోల్స్ కాపీ పేస్ట్ లాగా, అంటే ఎవరో కాపీ చేసి డేటా చేస్తే దాన్ని పేస్ట్ చేసుకోవడం. ఎవరో వచ్చి వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయండి, వైసీపీ, ఆయన టీడీపీ అని టీడీపీ, ఇదొక అనాలిసిస్లో పోయింది. ఇంకోటి పార్టీకి అమ్ముడు పోవడం. ఏదో పార్టీ, ఎందుకంటే రేపు ఆ పార్టీ ఓడిపోయింది అనుకో, సింపతి కావాలి కదా, అనాలిసిస్లో ఇది చేశారు, లేకపోతే వాళ్ళు ఏదో ఈవీఎం మిషన్లు మార్చారు, లేకపోతే ఓట్లు మార్చారు. ఆ ఓడిపోయే దాన్ని అవకాశంగా వాడుకోవడం కోసం కొంతమంది ఎగ్జిట్ పోల్ తయారు చేసి పెట్టడం. వాస్తవంగా అయితే ఎన్డీఏ కూటమికి ఆల్మోస్ట్ 380-400 దగ్గర ఇచ్చారు. సేమ్ రావాలి కదా. కొన్నేమో ఇక్కడ వైసీపీ ఎక్కువ వచ్చేస్తాయనో, కొన్ని తక్కువ ఇస్తాయనో, ఒక ఫాల్స్ సబ్జెక్ట్ని జనాలు వెళ్ళిపోతారు. రియాలిటీకి దగ్గరగా ఉండేటివి కూడా ఈ ఫాల్స్ వాటి వల్ల జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి ఏది రియాలిటీగా ఉంది, కొన్ని సంస్థలు నేను చూసాను, చాలా పెద్ద సంస్థ, ఆ సంస్థ కూడా ఫాల్స్ చూపిస్తూ ఉంది. కాబట్టి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అనేది రేపు 4వ తారీఖు తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. దాసరి అనంత రామారావు, నేను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ ఎన్నికల గురించి రకరకాలుగా పుకార్లు పుట్టిస్తూ, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ అంటూ రకరకాలుగా ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే దానికి ఎంతో వాల్యూ ఉండేది, ఆ వాల్యూ లేకుండా చేశారు. కరెక్ట్గా మాట్లాడితే ఈ రోజున ప్రజలు ఎగ్జిట్ పోల్స్ గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, ఎవరికి సంబంధించి వాళ్ళు మొత్తం 140 మాకే 150 మాకే అని చెప్పుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? కరెక్ట్గా ప్రజల నాడిని కనుక్కొని ప్రజలు ఏ విధంగా ఓటింగ్ చేశారు అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసి దాని గురించి కరెక్ట్గా ఎగ్జిట్ పోల్స్ ఇస్తే బాగుంటుంది. కానీ ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తున్నాం అని ఛానల్స్ని కొనుక్కొని, లేకపోతే రకరకాల ప్రలోభాలు పెట్టి ఈ విధంగా చెప్పించడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. మా ఉద్దేశంలో ఎవరైనా రావచ్చు, పవర్లోకి ఎవరైనా రావచ్చు, ప్రతి ఒక్కరికి ప్రజలు తీర్పు ఇస్తున్నారు, రేపు తీర్పు ఇవ్వబోతున్నారు. వాళ్ళ తీర్పుని, వాళ్ళ నాడిని గమనించి ఎగ్జిట్ పోల్స్ ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా ఈ విధంగా చేయడం అనేది మాత్రం మా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. మీరు చేసే కార్యక్రమం ఈరోజు నన్ను ఎగ్జిట్ పోల్స్ మీద అభిప్రాయం తెలియజేయమని చెప్పారు. మీరు వేసే ప్రతి ఒక్క జనాల్లో అవేర్నెస్ తీసుకున్నట్లు లైవ్ ఛానల్కి నా నమస్కారాలు. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ప్రతిదీ కూటమి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా నేను సిద్ధం అని చెప్పి ముందుకొచ్చి వై నాట్ 175 అనే కాన్సెప్ట్లో ప్రభుత్వం ఉంది. ఏదైనా కానీ ప్రజల నిర్ణయం, అది ప్రజల్లో ఉండే భావాలు, ప్రజల్లో ఉండే స్వేచ్ఛ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆయుధం, వజ్రాయుధం ఒకటి ఇచ్చారు. దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారు అనేది రేపు 4వ తారీఖు బాక్సులు బదులవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే బాక్సులు బదులవుతాయి అనేది ఏ రోజు చరిత్రలో పర్సంటేజ్ ఈ విధంగా జరగడం కూడా చాలా ప్రజల చైతన్యం వచ్చింది. నా పేరు సురేంద్రబాబు. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది కరెక్ట్గా ఉంటే ప్రజలకి బాగా అందుబాటులో ఉంటుంది. ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా, ఏ ఛానల్కి వాళ్ళు అనుకూలంగా కాకుండా, పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ కాకుండా నికరంగా ప్రజల నాడి కనుక్కొని, ప్రజల నాడి ఎలా ఉంది అని కనుక్కొని చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా వస్తున్నాయి, ఇప్పుడు అసలు అటు ఇటు కూడా రావట్లేదు. ఎందుకంటే పెయిడ్ ఎగ్జిట్ పోల్స్లో అయిపోయినందువల్ల ఏ పార్టీకి వాళ్ళు, ఏ ఛానల్స్కి వాళ్ళు చెప్పుకుంటున్న వల్ల కరెక్ట్గా ఉండటం లేదు. అందువల్ల ప్రజల నాడి కూడా, ప్రజలు ఓటర్ నాడి ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఈసారి మాత్రం చాలా కష్టమైన పరిస్థితి. ఏదనంటే ప్రజల నాడి కనిపెట్టేదాన్ని చాలా కష్టంగా ఉంది. ఏ ఎగ్జిట్ పోల్స్ అయినా సరే, ఎవరైనా సరే ఓటు వేసేంత వరకు ఎవరికి చెప్పలేదు. రేపు 4వ తేదీ కౌంటింగ్ జరిగేంత వరకు కూడా ఎవరు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి మాత్రం ఎక్కువగా ప్రజలు బెట్టింగ్లని, వేరే ఎగ్జిట్ పోల్స్ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి చేసుకుంటా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి విధంగా కాకుండా చేసుకుంటున్న వల్ల అన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఏజెంటు ఒక 10 సంవత్సరాల కింద ఇచ్చేదానికి కొంత ఇలువలు ఉన్నాయి. మనం 2019లో ఆ విలువలు డబ్బిచ్చాడు.
ఆ విలువలు డబ్బిచ్చే ఆయనలో మెయిన్ ఆయన వచ్చి ల్యాంకో రాజగోపాల్ గారు. ఆయన ప్రజల్ని ఆ రోజు 3,000 కోట్లు ముంచాడు ఆయన. ఎందుకంటే 23 సీట్లు వచ్చేది ఆయనకి 130 వస్తాయని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నాశనం చేశాడు. ఇప్పుడు కూడా నిన్న ఎగ్జిక్యూటివ్ పోల్స్ వచ్చాయి, 23 వచ్చాయి. 23లో 19 తెలుగుదేశంకి సపోర్ట్గా మాట్లాడి, 2 వైసీపీకి సపోర్ట్గా మాట్లాడి, అందులో నీతి నిజాయితీగా చెప్పి ఒక 4-5 ఎగ్జిక్యూటివ్ పోల్లు ఉన్నాయి. వాడు చెప్పిన దాంట్లో కొంత రీజన్ ఉంది. కానీ ఈ కొరవ ఏంటంటే వాడు పీఆర్పీ పెంచుకునే దానికి నోటికి ఏది వస్తే చెప్పుకుంటా ఒకరోజు ఏమో నారాయణ ఓడిపోతాడంటాడు ఒక దాంట్లో ఏమో నారాయణ 50,000 తగ్గేస్తాడంటాడు. ముందు రోజు ఓడిపోయేది ఏంది, ఇప్పుడు 50,000 తగ్గించేది ఏంది? అందుకని అవన్నీ లేదు. ఈ తరం మెయిన్ 4 చెప్పాయి, 4 నమ్మొచ్చు కొంత. అంతేగాని పోయినసారి కూడా జగన్కి చాలా తక్కువ చెప్పారు, చంద్రబాబు నాయుడుకి ఎక్కువ చెప్పారు. టోటల్గా వచ్చేసరికి జగన్కి 151 వచ్చింది. ఏంటంటే అప్పుడు సరే వాళ్ళు మేము చేయటంలో ఆ చిన్న మిస్టేక్ జరిగింది, చిన్న మిస్టేక్ జరిగిందని. కానీ ఈ లోపల పందాలు పెట్టుకుని కొంత అమాయకులు ఉంటారు. గడ్డి తిని గ్యాస్ తిని 5 ఏళ్ళ నుంచి లాస్ట్ పెట్టుకుని డబ్బులను తీసుకొచ్చి ఒక్కరోజు పెట్టి అవి పోయిన పట్ట ఇంటి దగ్గర తెచ్చేవాడు ఒకడు, రైలు కింద పెట్టి తెచ్చేవాడు ఒకడు, కొందరు కుమిలి మంచం మీద పోయేవాడు ఒకడు, కొందరు అప్పులు అయిపోయి పొలాలు బాగొట్టుకునేవాడు, ఎన్ని ఉంటాయి. అందుకని ఎగ్జిక్యూటివ్ పోల్ని నమ్మొద్దు. తీర్పు మటుకు కొంత అటు ఇటు మటుకు వస్తుంది. అంతేగాని ఎగ్జిక్యూటివ్ చెప్పి మన ఇంట్లో డబ్బులు చేసిపోయి పెట్టి రేపు పిల్లలు భార్య పిల్లలందరూ కూడా నాశనం పోవడం అనేది అది కరెక్ట్ కాదా అంటున్నా. మే నెలలో భారతదేశపు లోకసభ ఎన్నికలు 7 విడతలుగా జరిగినాయి. నిన్న 1వ తారీఖుతో ఆ కార్యక్రమం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొన్ని స్టేట్లో కూడా జరిగింది. ఎగ్జిట్ పోల్స్ నిన్న సాయంత్రం 6:30కి విడుదల చేశారు. ఎక్కువ మెజార్టీగా ఈ టీవీ ఛానల్స్ మా ప్రభుత్వం మారుతుందనే ఉద్దేశంతో కొన్ని ఛానల్స్ ఇవ్వటం జరిగింది. ఎక్కువ మెజార్టీగా ఒక 10 ఛానల్స్లో పరిశీలిస్తే ఒక 7-8 ఛానల్స్ ప్రభుత్వం మారుతుందని, ఒక 2 ఛానల్స్ ఉన్న ప్రభుత్వం వస్తుందని ఇలా తెలియజేశారు ఎగ్జిట్ పోల్స్లో. తర్వాత లోక్సభకు కూడా ఉన్న గవర్నమెంటే 3వసారి వస్తుందని, ఆ మాదిరిగా 350 సీట్ల పైన వస్తుందని అలా తెలియజేశారు. వాస్తవాలన్నీ కూడా 4వ తారీఖుకి అన్ని 2 గంటల నుంచి అన్ని కూడా బయటికి వస్తాయి. వాస్తవాలన్నీ కూడా కొన్ని అటు ఇటుగా ఒక 5-10 సీట్లు అటు ఇటుగా గతంలో కూడా అన్నీ కాకపోయినా కొన్ని ఏజెన్సీలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇంచుమించుగా వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు కూడా మనం నమ్మాల్సి వస్తుంది. అందువల్ల కరెక్ట్గా లేకపోయినా కానీ ఒక 5-10 అటు ఇటు మ్యాక్సిమం ఉంటాయని నేను అనుకుంటున్నాను. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు.